వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను ఒక వీడియో చేద్దామని మీ ముందుకైతే వచ్చానండి. అదేంటంటే ఇదిగోనండి, కానాగంతలు అంటారు కదా. ఈ చేపలు చాలామందికి తెలిసే ఉంటుంది. కానాగంతలు, కానా గొరసలు అని కూడా అంటారంట. మేమైతే కానాగంతలు అంటామండి. ఇవి నాటు చిక్కుడుకాయలు, మన సొంత చెట్టు అండి. టెర్రస్ మీద పెట్టాను, దానికి వచ్చిన కాయలండి ఇవి కలిపి ఇప్పుడు నేను మీకు పులుసు అయితే పెడదామని, ఈ రెండు అయితే పులుసు పెడదామని స్టవ్ మీద కాదండి, నేనైతే ఇంకో కుంపట మీద నేను చేపల పులుసు అయితే దీని మీద అయితే పులుసు పెడదామని ఇలాగా మా బయట గిన్నెలతో ప్లేస్ ఉంటేనే అక్కడ పెట్టుకున్నాను నేను. ఇప్పుడు అదైతే మనం రాజేసుకుందామండి. మొత్తం అత్తకప్పూరం బిల్లలు వేసుకొని, ఇది వరకు అంటే కెరోసిన్ ఉండేదండి, ఇప్పుడు కెరోసిన్లు అవి లేవు కదా, ఇంక ఇలాగే వెలిగించుకుంటాము. చాలా బాగుంటుందండి కుంపట మీద చేపల పులుసు. నేను ఎక్కువ ఈ చేపల పులుసు అయితే కుంపట మీద పెడతాను. కుంపట అయితే ఇలాగా రాజేసుకున్నాం కదా. ఈ కుంపట రాజుకున్నాక మీకు నేను చేపల ప్రాసెస్ అయితే చెప్తాను. ఇదిగోనండి, నేను కుంపట అయితే రాజేసుకున్నాను. దీని మీద నేను మట్టిదాకతోటి వండుదామని మట్టిదాక తెచ్చానండి. ఇదిగో మట్టిదాక పెట్టుకుంటున్నాను, రాజేసుకున్నాను, పెట్టేసాను. ఇది కొంచెం కాలిన తర్వాత నూనె వేసుకుందామండి. ఇంకానండి మట్టిదాకా పెట్టుకున్నాను. నేను ఇవన్నీ తెచ్చేసుకున్నానండి బయటికి. చేప ముక్కలు, చింతపండు, ఉప్పు, పసుపు, కారం అన్నీ తెచ్చేసుకున్నానండి. ఇదిగోండి నాటు చిక్కుడుకాయలు మా పాదు అండి. ఇవి నాన్ వెజ్లు అయినండి ఎక్కువ ఇలాగ మట్టి దాకల్లోనే వండుతాను. నా దగ్గర ఇంకా మూడో నాలుగో ఉన్నాయండి. వాటితో అయితేనే నేను ఇలాగ బయట వండాలనిపించినప్పుడు ఇలా కుంపట పెట్టేసుకొని చికెను, మటను అన్నీ కూడా మట్టి దాకలో వండుతానండి. మట్టి దాకలో వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. పూర్వం మరి ఇటువంటి వాటిలోనే కదా వండేవారు. అలాగే చాలా మంది వండుకుంటున్నారండి, అంటే గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకుంటారు. నాకు కుంపటే సౌకర్యం ఉన్నామో నేను కుంపటి మీద అయితే వండుకుంటున్నాను. దాకైతే కాలిందండి, ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. సరిపోతుందండి నూనె. ఇది మళ్ళీ నూనె మరగాలి. మరిగిన తర్వాత నేనైతే ఇంక ఉల్లిపాయ ముద్ద అయితే మిక్సీలో పేస్ట్ చేసేసుకున్నానండి. ఏంటండి ఈరోజు మీరు ఏ వండుకున్నారో ఏంటి? మొన్న నేను వంకాయలు ఇలాగే కుంపటి మీద కాల్చి చూపిస్తాను అని అన్నాను కదండి. ఆ రోజు అయితే జాన్విత స్వీటీ ఫోన్ చేశారండి. ఇంకా వాళ్ళతోటి మాట్లాడటం సరిపోయింది. ఆ వేళ మేము వండుకొని తినేసరికే 3 అయిపోయిందండి. మరి కుంపట మీద అయితే కొంచెం టైం పడుతుంది కదా, కుంపటి ఇలాగా అంటించాలి, ఆ వంకాయలు కాల్చాలి, అందుకు టైం పెట్టేద్దని ఇంకా గ్యాస్ స్టవ్ మీద చూపించేసానండి. జాన్వితకి భయం అండి, నేను వీడియోలు చేస్తున్నానా లేదానని ఆ రోజైతే ఫోన్ చేసిందనమాట. ఇంకా ఆ రోజైతే వాళ్ళతో మాట్లాడటంతో మీకు చూపించలేకపోయాను, స్టవ్ మీద కాల్చేసాను. ఇదిగోనండి నూనె అయితే కాగిపోయింది. ఫస్ట్ అయితే కొంచెం అలాగే ఉల్లిపాయ మిక్సీ పట్టుకున్నానండి. ఇదిగోనండి, ఇందులోనూ స్టీల్ గిట్టి పెట్టకూడదండి. ఇలా చెక్క గిట్లు ఏమైనా ఉంటే ఈ చెక్క గిట్లో పెట్టుకోవాలి. ఇది వేగిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. ఉల్లిపాయ ముక్క అయితే అయిపోయింది.
ఇప్పుడు టమాటా ప్యూరీ వేస్తున్నాను. రైస్ పైన టమాటాలండి చాలా పులుపు ఉంటుంది. ఇవి మన టెర్రస్ మీదవేనండి, పై గార్డెన్లో ఈ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఇదిగోనండి చేప ముక్కలు అయితే వేసుకుంటున్నాను. మట్టి దాకలో చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి, మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. అయినా మరి ఎవరైనా చూసి వండుకుంటారని నేను ఇలాగే చేస్తున్నానండి. అది బొగ్గుల కుంపటి మీద చాలామందికి కుంపటి అది యూజ్ఫుల్ అదే ఉండవు, కానీ ఉన్నవాళ్ళు వండుకుంటారని నేనైతే ఇలా చూపిస్తానండి. కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు, కారం, కారం డబ్బాలో సరిపోతుంది. కారం కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్, కొత్తిమీరే లేదండి, అంటే బాగున్నాం లేదు. ఇవ్వండి మన పాదు చిక్కుడుకాయలు, ఇవి టెర్రస్ మీద వేసుకోవాలండి. అవి వేసుకున్నాం కదా. చింతపండు జ్యూస్ అయితే వేసేసుకుందాము. కొంచెం వాటర్ అయితే వేసుకుందాము. ఇదిగోనండి కుంపట అలా రాజుకుంది పెట్టేస్తున్నానండి. అన్నీ వేసాను. ఇది మళ్ళీ మీకు ఉడికేటప్పుడు నేను చూపిస్తానండి. ఇదిగోనండి ఇందులో ఉప్పు వేయటం మర్చిపోయానండి. ఇంకా చూసారు అలా ఉడుకుతుందో. ఈ ఉప్పు అయితే వేసుకుంటున్నాను. సరిపోతే మళ్ళీ చూసుకుని వేసుకుందామండి. ఇది కుంపటే రాచేయటం కూడా ఒక ఆర్ట్ అండి. రాచేయటం రావాలి. చాలామందికి కుంపట రాచేయటం రాదండి. ఇది వరకంటే కిరసనాయిలు ఉండేది, కిరసనాయిల మీదేమో చాలా స్పీడ్గా రాచేసేవాళ్ళు. ఇప్పుడు కిరసనాయిలు లేకుండా రాచేయడం అన్నది ఒక ఆర్ట్ అండి అది. ఎందుకంటే నాకు అలవాటు, నేను ఇస్త్రీ చేస్తాను అన్నాను కదండి. ఆ ఇస్త్రీ పెట్టి అయితే నేను అంటిస్తానండి. ఇస్త్రీ పెట్టి కూడా బొగ్గులు పెట్టండి చూపిస్తాను, నేను ఇస్త్రీ చేసినప్పుడు చూపిస్తాను. మూత అయితే పెట్టేసుకుందామండి. అలా ఉడుకుద్ది ఇది నెమ్మదిగాను. బొట్టి మామూలు హాతకపురం పిల్లలు వేసి రాజుతోటి దాలి కూడా వేసుకునేవాళ్ళం అండి. నా వయసు వాళ్ళకి పిడకల దాలి ఉండేదండి, పిడకల దాలి వేసేవారు కదా. నా వయసు వాళ్ళకి నాకన్నా పెద్దవాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు పిల్లలకైతే ఇంకా దాలి ఏది అంటే ఏంటో కూడా తెలీదు. ఇప్పుడు రసప్పకి వేసుకుంటున్నాం కదా, అలాగా పిడకలతో అండి దాలేసి దాని మీదే పాలు కాసేవారు. మేమైతే చిన్నప్పుడు మా పిండి గారు అయితే పప్పుచారు, కందికట్టు చారు, పప్పు మామిడికాయ అవన్నీ కూడా ఇంకా దాని మీదే వండేవారండి. మాకు ఆ దాని మీద వండిన వంటలన్నీ కూడా చాలా ఇష్టం. మాకు దానివల్లే ఈ కుంపటే అలవాటు అయింది. మా పెళ్ళి గట్ట అయ్యేసరికి ఇంకా మరి ఆ దాలి అయ్యి తెలియదు కదండి. పిడకలై ఉండాలి తెలుసు, కానీ పిడకలై ఉండాలి. పిడకలై అప్పుడు ఉండి అంతవరకు కదా. అందుకు ఇప్పుడు నేను అయితే అప్పుడు కుంపటే కొనుక్కున్నానండి. ఆ కుంపట అయితే పోయింది. ఇది మళ్ళీ కొనుక్కున్నాను ఈ కుంపటే. నాకు కుంపట మీద ఏ వస్తువు వండినా చాలా, ఏది వండినా చాలా ఇష్టం అనమాట. ఇదిగోనండి చూసారా ఎలా ఉడుకుతుందో కుంపట మీద. ఉప్పు అయితే చూసుకున్నామండి. ఉప్పు అయితే కొంచెం పడితే వేస్తాను. ఇదిగోండి ఇంకొంచెం మరగాలి. ఇదిగోనండి చూసారా ఇంకా నిప్పులు చూసారా. ఇంకా నేను తక్కువ వేసానండి నిప్పులు, అంటే నాకు తెలుస్తుంది కదా, అందుకు నేను తక్కువగా వేసుకున్నాను.
ఇందులో మిస్సింగ్ అలా ఏంటంటే ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇంకోనండి అయిపోయిందండి, పులుసు అయితే మరిగిపోయింది, వాసన వస్తుందండి. ఇదండి ఈ మట్టి దాకలు ఎలా వండుకుంటే ఇలా ఇంకానండి కానాగంతలో నాటి చిక్కుడికే పులుసు అయితే ఇంకోండి ఇలా రెడీ అయ్యింది. తర్వాత ఇంకో దించేసుకుంటున్నానండి. నిప్పులు అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు దీంట్లోనూ దీని మీద పాలు ఉంటే పాలు కాచుకోవచ్చండి. పాలు ప్రొద్దుట కాచేసుకున్నాను, అందుకు నేను వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటున్నాను. ఇది ఆర్పాలంటే బొగ్గులు బయటకు తీసి ఆర్పుకోవాలండి, ఇలా ఉండగా నీళ్ళు వేసేవాడు. ఇంకా వేడిగా ఉన్నాయి కదా అని నీళ్ళు అయితే పెట్టుకున్నానండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఇప్పుడు నేను ఆ వేడి పులుసు చేసుకుని రైస్ అయితే తినాలి. ఈలోగా మీకు బాయ్ అయితే చెప్పేస్తానండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.